ఫ్రెండ్స్, బెండకాయ 65కి మనం చేసుకోవాల్సింది ముందుగా పుట్నాల పప్పు 2 స్పూన్లు, అలాగే మనకి వేరుశనగ 2 స్పూన్లు అండి, ఓ 2 ఎండుమిర్చి, తగినంత ఉప్పు వేసి దీన్ని మిక్సీ పట్టుకోవాలండి. మిక్సీ పట్టుకున్న తర్వాత ఇగోండి ఇలాగా గింజలు తీసుకోవాలి. గింజలు తీసుకున్న తర్వాత ఈ పౌడర్ ఉంది కదా, ఈ మధ్యలో వేసి మనం స్టఫింగ్ పెట్టుకోవాలండి. ఇగోండి పెట్టుకొని ఒక 2 నిమిషాల పాటు ఉంచి ఉప్పు కారం అందులోనే మనం వేసుకున్నాం కాబట్టి అండి, తగినంత ఉప్పు కూడా వేసుకున్నాం కదా, ఒక్క స్పూన్ ఆయిల్తో మనం దీన్ని 65 చేసుకుందాం అండి. బెండకాయని 65 చేద్దామండి, ఎక్కువ ఆయిల్ లేకుండా. ఇదిగోండి ఫ్రెండ్స్, దీంతో ఒక్క స్పూన్ ఆయిల్ వేస్తాను. ఇప్పుడు బెండకాయలు పేర్చుకుందాం. బెండకాయలు పేర్చుకున్నాం కదా, దీనికి సరిపడగా మూత పెట్టుకుందాం. బెండగింజలు కూడా వేసుకుందామండి. మూత పెట్టుకుందాం, ఆవిరి పోకండి. ఒకసారి మూత తీసి చూద్దామండి. ఆల్మోస్ట్ ఆవిరి మీదే మనకు ఉడికిపోతుందండి. తిరిగేసుకున్నామండి. ఫ్రెండ్స్, బెండకాయ గింజలు కూడా వేస్ట్ అవ్వకుండా ఈరోజు అయితే బెండకాయ 65 చేసుకున్నాం ఫ్రెండ్స్. అతి తక్కువ చిన్న ఆయిల్తో, ఒక్క స్పూన్ ఆయిల్తో కొలెస్ట్రాల్ పెరగకుండా మంచి ఫుడ్ అండి. స్టఫింగ్ కూడా మనం వేరుశనగ, అలాగే మనకు పుట్నాల పప్పు పెట్టుకున్నాము, అలాగే ఉప్పు, కొంచెం ఎండుమిరపకాయ కూడా వేసుకొని పెట్టుకున్నాం కాబట్టి సూపర్గా ఉంటుందండి. ఒక లైక్ ఇచ్చి వెళ్ళండి ఫ్రెండ్స్. బాయ్ అండి.